శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా శ్రీ విద్య బ్రహ్మ విద్య అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, చిన్న వయస్సున నేను శ్రీ విద్యోపాసనను తిలకించి తిని మా పిన్నతల్ల గారి భర్తయగు శ్రీ మిత్తింటి సీతారామశాస్త్రి గారు దేవీ నవరాత్రులలో కలశ స్థాపన కావించి అనుదినము నవావరణ సహితముగా శ్రీచక్రార్చన గావించటివారు. వారు పంచదశి మహామంత్రోపాసకులు. వారి తండ్రి గారు శ్రీ మిత్తింటి పద్మనాభశాస్త్రి గారు ప్రస్థానత్రయమునకు ఆదిశంకరుల భాష్యమునందు మహావిద్వాంసులే కాక శ్రీ విద్యోపాసనలో ధురీణులట. వారి వద్దనే మా అమ్మగారు తన బాల్యముననే పెరిగినదట. తమ తండ్రి గారు శ్రీ అంబటిపూడి అనంతరామశాస్త్రి గారి నుండి, తన మేనమామ గారు శ్రీ పద్మనాభశాస్త్రి గారి నుండి క్రమముగా బ్రహ్మ విద్య శ్రీ విద్యల ఉపదేశమందిన ధన్యురాలు మా అమ్మగారు. తండ్రి గారి నుండి రామతారక మంత్రమును, మేనమామ గారి నుండి గౌరీ పంచాక్షరి ఉపదేశమంది యావజ్జీవము జపించిన ఉపాసకురాలు ఆమె నా బాల్యమున తాను పైవారి నుండి గ్రహించిన శ్రీ విద్య బ్రహ్మ విద్య విశేషములను బోధించుచుండేటిది. మా బాబాయి గారు ఆచరించు నిష్ఠాయుతమైన శ్రీచక్రార్చనము పలుమార్లు సందర్శించి తిని, అయినను శ్రీ విద్య బ్రహ్మ విద్యలకు గల ముడి నా యందు విడివడలేదు. ముడి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అండి, అసలు శ్రీ విద్య అంటున్నారు, బ్రహ్మ విద్య అంటున్నారు. ఏమిటి ఈ రెండు విషయాలు? ఈ రెండు విషయాలకి పోలికలేంటి, తేడా ఏంటి? ఇదండి అదట పున్నయ్య శాస్త్రి గారికి ముడి. మాస్టర్ గారు ఒక సందర్భమున చాలా సులువుగా ఈ ముడిని విప్పిరి. శ్రీ విద్యోపాసన యొక్క సాధన అనగా సమస్త జగత్తును శ్రీమాతగా దర్శించి సేవించుట. శ్రీ విద్యా సిద్ధి అనగా తానే సమస్త జగత్తుకు మాతగా రూపొందుట. మంత్రోపాసన అనగా తనలోనే ఉన్న మంత్రాధిదేవతకు మనస్సున దగ్గరగా ఉండుట. ఉపహ ప్లస్ ఆసన. ఉపాసన అంటే ఉపహ ప్లస్ ఆసన అంటే దగ్గరగా ఉండుట. మంత్రసిద్ధి అనగా అధిదేవతతో తాదాత్మ్యము నందుట. ఇక బ్రహ్మ విద్యోపాసన అనగా సమస్తము బ్రహ్మమయమని దర్శించి సేవించుట. బ్రహ్మ విద్యా సిద్ధి అనగా సమస్తము తానైన బ్రహ్మము తానే అనుభూతిగా జీవించుట. సమస్తము బ్రహ్మము అంటే సమస్తము భగవంతుడండి. మనం సింపుల్గా చెప్పుకుందాం, సమస్తము దేవుడే, సమస్తము భగవంతుడే. అదే బ్రహ్మ విద్యోపాసనము అనగా. అలాగే బ్రహ్మ విద్య సిద్ధించిందంటే ఏంటి? సమస్తము తానైన బ్రహ్మము తానే అంటే నేనే అనుభూతిగా జీవించుట అంటూ ఉన్నారు. అయితే శ్రీ విద్యా సిద్ధి వలన జగన్మాతకున్న పరమ ప్రేమ తనలో నిండి బ్రహ్మ విద్యానుభూతికి అర్హత కలుగును. కనుక మొదట చేయవలసింది ఏంటి? శ్రీ విద్యా సిద్ధి. శ్రీ విద్యా సిద్ధి వల్ల ఏమవుతుంది? జగన్మాతకున్న పరమ ప్రేమ తనలో నిండిపోతుంది. బ్రహ్మ విద్యానుభూతికి అర్హత అప్పుడు కలుగుతుందటండి. తాను జగన్మాతగా సిద్ధినందలేనివాడు తాను బ్రహ్మముగా సిద్ధినందలేడు. హృదయమున ఈ దివ్య భావనలతో మంత్రజపము గావింపవలయును. మంత్రము ఏది అయినను, అధిదేవత నామము, రూపమేది అయినను సర్వాంతర్యామి అని దృఢముగా భావింపవలెను. మాస్టర్ గారి మాటలతో నాలో వెలుగు వెలిగినది. ఏదియో జ్యోతి లోన ప్రకాశించి నా సాధనను ఇక నడిపింపసాగినది అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. దీనికి మనకి ఉదాహరణ కూడా చెప్తూ ఉన్నారండి. కనుక శ్రీ విద్యోపాసన అంటే ఏంటి? సమస్త జగత్తును శ్రీమాతగా దర్శించి సేవించుట, అమ్మవారిగా దర్శించి సేవించటం అండి.
సమస్త జగత్తును కూడా అమ్మవారిగా దర్శించి సేవించటం ఏదైతే ఉందో అది శ్రీ విద్యోపాసన. శ్రీ విద్యా సిద్ధి అనంటే అంటే మనకి సిద్ధి కలిగింది అంటే ఏంటంటేట సమస్త జగత్తుకు మాతగా రూపొందుట, తల్లిగా రూపొందటం అండి. సమస్త జగత్తుకు తల్లిగా రూపొందటం మనం అప్పుడు శ్రీ విద్యా సిద్ధి కలిగినట్టు అంటూ ఉన్నారు. అట్లాగే బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్యోపాసనం అంటే ఏంటి? సమస్తాన్ని బ్రహ్మమయమని దర్శించుట. బ్రహ్మం అంటే దేవుడు, భగవంతుడండి. సమస్తాన్ని భగవంతుడిగా దర్శించడం అది బ్రహ్మ విద్యోపాసనం. ఇక మనకి ఉదాహరణ చూద్దామండి. శ్రీమద్ రామాయణమున శ్రీరాముడు సీతాదేవిని వెదకి చూచుటకు గాను హనుమంతుని నియోగించిన ఘట్టము ఈ ఉపదేశమునకు కథారూపమైన భాష్యమని తట్టినది. కనుక శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి ఈ ఘట్టం ఏదైతే ఉందో అంటే హనుమంతుడిని పంపించటం సీతాదేవిని వెతకమని, అక్కడ మనకి చక్కగా ఈ శ్రీ విద్య బ్రహ్మ విద్యలు తెలుస్తాయండి. రాముడు సీతను కనలేక కాదు కదా హనుమంతుని పంపినది. ఏమండి, రాముడు తెలుసుకోలేడండి సీత జాడ? ఇంతమంది వానరులు, ఇంతమంది భల్లూకాలు, సుగ్రీవుడు, వీళ్ళందరూ అవసరం అండి. రాముడు తెలుసుకోలేడా? తెలుసుకోగలడు. కానీ హనుమంతుడిని పంపింది ఎందుకు? హనుమంతుడు సీతమ్మను ధ్యానించి సమస్త జగత్తులో ఆ అమ్మను దర్శించి ఆపై ఆమె దివ్య సాక్షాత్కార భాగ్యముతో ఆమె అనుగ్రహమున శ్రీ విద్యా సిద్ధిని పొందవలెను కదా. హనుమంతుడు తరించాలి. కనుక హనుమంతుడు తరించాలంటే హనుమంతుడు శ్రీ విద్యా సిద్ధిని పొందాలి. ఎప్పుడు పొందుతాడు? అదిగో సీతమ్మ తల్లి ఆవిడ దివ్య సాక్షాత్కార భాగ్యముతో ఆమె అనుగ్రహముతో హనుమంతుడు శ్రీ విద్యా సిద్ధిని పొందాలి. అట్లా పొందవలెను కదా, అందువలన హనుమంతుడిని పంపించాడు. లేకపోతే ఆ పని ఆయన చేసుకోలేడా? సమస్త చరాచర జగత్తును పరిపాలిస్తున్నటువంటి స్వామి చేసుకోలేడండి. ఇంకా చెప్తూ ఉన్నారు, అనగా తాను సీతామాతతో తాదాత్మ్యము నందెను. హనుమంతుడు సీతామాతతో తాదాత్మ్యం చెందాడు, తల్లితో తాదాత్మ్యం చెందాడు. ఆపై ఆ సందేశమును కొనువచ్చి పరబ్రహ్మమగు శ్రీరామచంద్రునకు ప్రదక్షిణము గావించెను. అది తీసుకొచ్చి ఆ సందేశాన్ని తీసుకొచ్చి భగవంతుడకు శ్రీరామచంద్రునికి ప్రదక్షిణం గావించాడు. రాముని హృదయము సీతమ్మ. ఇప్పుడు హనుమంతుడు సీతమ్మను కనెను. దానితో రాముడు అతనికి తన హృదయము సమర్పించి పరిష్మంగమున పొదివి కొనెను. అంతే కదండి, రాముడి హృదయం ఏంటి? సీతమ్మ తల్లే. ఇప్పుడు హనుమంతుడు ఏం చేశాడు? సీతమ్మను చూశాడు. అంటే ఏంటి? రాముని హృదయంతో తాదాత్మ్యం చెందాడు హనుమంతుడు. దానితో రాముడు అతనికి తన హృదయాన్ని అర్పించి పరిష్వంగమున పొదవి కొనెను. సీతమ్మను కనుక్కొచ్చినందుకు హనుమంతుడికి రాముడు ఏమిస్తాడు? ఆలింగన భాగ్యాన్ని కౌగిలించుకుంటాడు. హనుమానికి ఇంతకన్నా నేను ఏమి ఇవ్వగలనయ్యా రా అని చెప్పి కౌగిలించుకుంటాడు. అందువల్ల రాముడు కౌగిలించుకుంటానంటే ఆ హృదయంని అక్కడ సీతమ్మ తల్లి ఉన్నది ఆయన హృదయంలో. సీతమ్మతో తాదాత్మ్యం చెందినటువంటి వాడు హనుమంతుడు. అది అక్కడ అర్థమండి. హనుమంతులకు సీతమ్మతో అభేద స్థితి, ఆపై శ్రీరామునితో అభేద స్థితి అనుగ్రహింపబడినవి. ఇంతకు పూర్వమే రామకైంకర్యమూర్తి అగు లక్ష్మణునితో అభేదము కలిగినది. లక్ష్మణుడు గురువు, సీతమ్మ మాత, రాముడు దైవము. వీరిని ఉపాసించి సేవించి వీరితో క్రమముగా తాదాత్మ్యమునందిన పరమ భాగవతోత్తముడు ఆంజనేయుడు. మరి వీరి ముగ్గురు, లక్ష్మణుడు గురువు, సీతమ్మ తల్లి, రాముడు దైవము అయినప్పుడు మరి హనుమంతుడు ఏంటయ్యా అని అంటే కనుక హనుమంతుడు వీళ్ళని ఉపాసించి సేవించి వీరితో క్రమముగా తాదాత్మ్యమునందిన పరమ భాగవతోత్తముడు అంటూ ఉన్నారు. తాదాత్మ్యము అంటే వాళ్ళల్లో కరిగిపోయినటువంటి వాడు, కలిసిపోయినటువంటి వాడు. వీరు నలుగురు కలిసి ఒకటే మూర్తిగా శ్రీరామ పటలముగా భారతీయ హృదయములందు నెలకొనుట మనకు ఎరుకయే. 4x8 = 32. ఈ నలుగురు ఒక్కరొక్కరే 8 అక్షరముల మూర్తులై
మొత్తము 32 అక్షరముల పరగాయత్రిగా రూపొందిరి. ఒక్కొక్కళ్ళు 8 అక్షరాల మూర్తులయ్యారటండి వీళ్ళు. కనుక నలుగురు ఉన్నారు, నలుగురు 8 అక్షరాల మూర్తిగా అయ్యారు. 4 8 32. అట్లా మొత్తము 32 అక్షరముల పరగాయత్రిగా రూపొందిరి అంటూ ఉన్నారు. వీరి కథయే రామాయణమై గాయత్రీ మంత్ర స్వరూపమైనది. హనుమంతుడు సీతను ఉపాసించుట శ్రీ విద్య. అదిగోండి, ఇంకా సింపుల్గా చెప్తూ ఉన్నారు మనకి. శ్రీ విద్య బ్రహ్మ విద్య అంటూ ఉన్నారు కదండి. ఏమిటయ్యా ఈ రెంటికి తేడా ఏంటి, పోలిక ఏంటంటే అంటేట హనుమంతుడు సీతను ఉపాసించుట శ్రీ విద్య, రాముని సేవించుట బ్రహ్మ విద్యగా మాస్టర్ గారు రామాయణ ఘట్టములను వివరించుచు 1983 మార్చిలో విజయవాడ గురుపూజ మహోత్సవములలో మనోహరముగా భాషించిరి. ఇంతటితో ఈ అంశము మనకి పూర్తవుతుంది. శ్రీ విద్య బ్రహ్మ విద్య అనేటువంటి అంశము. తర్వాత ఒక చిన్న టాపిక్ అండి, శ్రీవారి సామాజిక పరిజ్ఞానము అనేటువంటి టాపిక్. ఇది కూడా చెప్పుకొని మనము ఈరోజు పూర్తి చేసుకుందాము. పున్నయ్యశాస్త్రి గారు అంటూ ఉన్నారు, ఒక్కొక్క ప్రాంతము వారి సాధారణ లక్షణములను కూర్చి మాస్టర్ గారు చెలోక్తిగా భాషించడివారు. ఆ రోజులలో అప్పటికింకను మానవుడు చంద్రమండలంపై కాలు మోపలేదు. అయినను చంద్రమండల యానమును గూర్చి శాస్త్రజ్ఞులు ప్రయత్నము గావించుచు కలలు కనసాగిరి. మాస్టర్ గారు ఈ విషయము నుటంకించుచు ఒకసారి ఇట్లు వచించిరి, ఏ రష్యావాడో అమెరికావాడో చంద్రమండలంపై కాలు మోపి మొట్టమొదటగా తాను కాలు మోపుతునని సంబరపడునంతలో, రష్యావాడు అమెరికావాడు అండి చంద్రమండలం మీద కాలు పెట్టి మొట్టమొట్ట నేనే కాలు మోపానని సంబరపడే లోపటండి తమిళుడు ఒకడు ఇదిగో సాంబారు ఇడ్లీ అంటూ ప్లేటు అందిస్తాడు. అక్కడికి వెళ్ళిపోతాడు తమిళుడు, ఈలోపే సాంబార్ ఇడ్లీ తయారు చేసి ఇదిగో సాంబారు ఇడ్లీ అంటూ ప్లేట్ అందిస్తాట. దానితో అమెరికా వాడో రష్యా వాడో గతుక్కుమంటారు. ఇక కేరళీయులు తమిళుల కన్నను లౌక్యులనియు ప్రపంచమున ఎక్కడైనా ఈ 2 ప్రాంతముల వారు బ్రతుకగలరనియు తమ ప్రాంతీయులకు సహాయం చేయుటలో చొరవ చూపెదరనియు ఆంధ్రులు ఎచ్చటనున్నను తమవారు కనపడినచో ముఖము చాటు చేసెదరనియు అనైక్యము ఆంధ్రుల అవలక్షణమనియు వారు చెప్పేవారు. కేరళీయులలో అత్యంతము మహనీయుడు ఆదిశంకరాచార్యుల వారనియు మాస్టర్ గారు సెలవిచ్చిరి. తెలుగువారు మలయాళీయుల లౌక్యము ముందు పలాయనము చిత్తగింపక తప్పదని శ్రీవారు పలికిరి అని అంటూ ఉన్నారండి. కనుక దీంతో ఈ అంశం కూడా పూర్తయిందండి. రేపు మనము సుందరకాండ అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.